సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్ షో బ్లాగ్స్. అయితే నేను వీడియో అయితే తీస్తున్నా గైస్. సో లాస్ట్ వీక్ నుంచి ఇప్పటికైతే ఒక 2 days అయితే రావాలి. సో ఇంకా రాలేదు. సో చిన్న యాక్సిడెంట్ అయింది. సో అందుకోసం నేను వీడియో అయితే తీయలేకపోయినా. అండ్ వీక్లీ 1-2 వీడియోస్ అని అప్లోడ్ చేయాలనుకుంటున్నా గైస్. సో లాస్ట్ వీక్ నేను అనుకున్నా. సో అదే వీక్ లో నాకు కొంచెం యాక్సిడెంట్ అయింది. సో కొంచెం కాళ్ళకి అదే ఇక్కడ కొద్దిగా హ్యాండ్కి కొద్దిగా దెబ్బ తాకింది. బండి స్కిడ్ అయిపోయింది గైస్. సో నేను కరెక్టే వస్తున్నా రూట్ మీద. సో కార్ అయితే వచ్చి కట్టు కొడితే నేను స్లిప్ అయ్యి పడ్డా. సో మొత్తం ఒక 2-3 days వరకు అయితే నేను ప్రాపర్గా నడవలేదు. అండ్ ఇప్పుడైతే కొంచెం నడుస్తున్నా. సో ఎట్లా అంటే లైక్ లైట్గా పెయిన్ కూడా ఉంది. సో నేను మా ఫ్రెండ్స్ అయితే బయటికి వెళ్తున్నాం. సో గైస్ ఫైనల్ గా అయితే మేము గండిపేటకి అయితే వెళ్తున్నాం. సో భీమ్, లక్ష్మణ్ అండ్ అఖిలానంద్. సో హాయ్ చెప్పండి అందరూ. పేరు చెప్తే హాయ్ చెప్పాలరా లక్ష్మణ్ బాయ్. సో మేమైతే చాలా రోజులు అనుకుంటాము గడ్డిపేటకి వెళ్దామని. సో ఎవరైతే కుదిరింది. అండ్ సోడమ్మ కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ కన్ఫ్యూజ్ లో ఉండే ఎక్కడ వెళ్ళాలని. సో ఇప్పుడైతే డిసైడ్ అయిపోయినాం. సో వెళ్తాను ఇప్పుడైతే గడ్డిపేటకి అయితే. సో లెట్స్ గో గైస్. ఫైనల్ గా అయితే మేమైతే గండిపేట అయితే వచ్చేసినాం గాయస్. అండ్ చూసిరు కదా ఎంత డెవలప్ అయింది గండిపేట మొత్తం. సో చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన గండిపేటకి నేను. అండ్ ఆల్మోస్ట్ ఒక 2-3 years అయింది రాక గండిపేటకి అయితే. యాక్సిడెంట్ మాత్రం చిన్న ఇది ఒకటే ఉండే అప్పుడు వచ్చినప్పుడు, ఇది ఒకటి. అండ్ లోపల ఒకటే షెడ్ అక్కడ షెడ్ లాంటిది ఒకటే ఉండే. సో ఇప్పుడు 2 షెడ్లు అయిపోయినాయి. అండ్ ఫస్ట్ గండిపేటకి వస్తుంటే ఒక వైబ్ ఉంటుండే, ఇలా చుట్టుపక్కల అంతా చెట్లు ఉంటుండే, మస్తు అనిపిస్తుండే. ఇప్పుడైతే అన్ని బిల్డింగ్స్ అయిపోయినాయి. సో లోపలైతే తీయనియర్ గైస్. సో చూసాం లోపలికి వెళ్ళి. ఆల్మోస్ట్ ట్రై చేసాం వీడియో చేయడానికి. అండ్ భీమ్ అండ్ లక్ష్మణ్ అయితే వస్తూ వాళ్ళ గురించి వెయిట్ చేసినాం. లక్ష్మణ్ బాగా ఎన్ని సంవత్సరాలతో వచ్చారు? 4 years తర్వాత వస్తున్నా. మొత్తం చేంజ్ అయిపోయింది గైస్. నేను 3 years అయిపోయింది. భీమ్ నేను ఆల్మోస్ట్ ఒక 4 years అవుతుంది గాయస్ వచ్చి. కాకపోతే ఇక్కడ మొత్తం డెవలప్మెంట్ చూసి నేనైతే షాక్ లో ఉన్నా. రోడ్ కూడా షాక్ లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్ గా ఉన్నాను నేను కూడా. కానీ బిల్డింగ్స్ కానీ మాల్స్ కానీ ఇక్కడ పబ్లిక్ కి ఇక్కడ సౌకర్యం మొత్తం అయితే చాలా నెక్స్ట్ లెవెల్ లా వీళ్ళు డెవలప్ చేస్తుర్రు. ఇంకా కావాలి ఏంటంటే వాష్రూమ్స్ అట్లా అదంతా ఇంకేం చేయలేరు, చెయ్యాలి. బట్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ అయితే ఇంప్రెసివ్ ఉంది గైస్. ఎన్ని రోజులు అయితే వచ్చి గుడికి వచ్చి? ఇది సెకండ్ టైం అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినావు? 4 years తర్వాత. అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. అండ్ ఇక్కడ చూస్తున్నా బ్యాక్ సైడ్ వినాయకుడి దర్శనం కూడా చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం. జై పైకి అయితే వెళ్దాం. చూద్దాం ఒకసారి పైకి వెళ్ళేసి. అండ్ ఇక్కడైతే ఫస్ట్ టైం మేము చూస్తున్నా ఇట్లా వాటర్ వచ్చేది. సో ఇంతకుముందు నేను ఎన్నిసార్లు వచ్చినా వాటర్ రాకపోతుండే. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన వాటర్ వచ్చేది. అండ్ ఎంట్రన్స్ లో కూడా చూసారు కదా వాటర్ అయితే వస్తుంది. అండ్ చాలా ఏళ్ళ తర్వాత అయితే నేను చూసిన. అండ్ ఆల్రెడీ 2-3 years తర్వాత వచ్చింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇదే మెయిన్ టెంపుల్ లోపటైతే. అండ్ ఇక్కడ వెనకాల అయితే అమ్మవారి అయితే కొత్తది పెట్టిరు ఇది. సో ఒకసారి చూద్దాం, అది కూడా వెళ్ళేసి ఒకసారి మనం. టెంపుల్ పక్కన అయితే ఒక వే ఉంటది, అది వచ్చేసి మనకి శివుని టెంపుల్ ఉంటది పైన. సో అది మనం వెళ్దాము. అండ్ అప్పుడెప్పుడో వచ్చినాం కదా, సో చాలా రోజులు చూడక. అండ్ ఇప్పుడైతే మొత్తం పెద్ద టెంపుల్ అయితే కట్టారు. ఇంతకుముందు అయితే చాలా చిన్నగా ఉండే టెంపుల్. సో ఇప్పుడైతే చూసాం, ఇక్కడ నుంచి కనిపిస్తుంది చాలా పెద్ద గట్టిదని. సో మీకు కూడా చూపిస్తా చూడండి ఒకసారి. సో చూస్తురుగా గైస్, మొత్తం అసలు ఏం లేకుండే
ఇప్పుడు మొత్తం టెంపుల్ అయితే కడుతుంది మంచిగానే. ఎవరైతే వస్తారో వాళ్ళకి తెలుసు గైస్ ఈ టెంపుల్ ఎంత చిన్నగా ఉండేనో ఇప్పుడు ఎంత పెద్దగా చేసిరో. అండ్ ఇక్కడ జస్ట్ ఒక చిన్న గుడే ఉండే, సో చిన్న అలాంటి చాలా చాలా చిన్నగా ఉండే. సో ఇప్పుడైతే చాలా పెద్ద అయిపోయింది టెంపుల్ కూడా. షాక్ అయిపోయినా టెంపుల్ చూసి, ఎందుకంటే చాలా పెద్ద చేసి టెంపుల్ అయితే చాలా చిన్నగా ఉండేది. అండ్ ఇక్కడ చూస్తే లొకేషన్ మొత్తం పక్కన చుట్టుపక్కల మొత్తం ఇట్లా అడవిలాగైతే ఉండే, ఇప్పుడైతే మొత్తం మొత్తం బిల్డింగ్స్ అయినాయి, సిటీ లాగా. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం. అంతా అసలు ఏం కనిపించకపోతుంది అంతా. అండ్ ఇక్కడ అంతా జంగల్ ఉంటుండే, అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ దావత్లు అవుతుండే. ఇప్పుడు చేస్తారు కానీ చాలా తక్కువ మంది. లాస్ట్ 2018లో వచ్చిండే గాయస్. 18లో ఇన్ ద సెన్స్ ఇప్పటికి చూస్తే ఒక 6 to 7 years బ్యాక్ జస్ట్ ఒక శివుని లింగం ఉండే, 4 పిల్లర్స్ ఉండే, టాప్ ఉండే, 2 మెట్లు ఉండే, మొత్తం గుట్ట లెక్క ఉండే గాయస్. ఇప్పుడు సడన్ గా ఆఫ్టర్ 5 to 6 years తర్వాత వచ్చేసరికి ఈ డెవలప్మెంట్ ఇక్కడ ఇదంతా చూసేసరికి మస్తు షాకింగ్ ఉంది. బాయ్ ఎట్లా అనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది టెంపుల్ చూడాలి సడన్ గా? సర్ప్రైజింగ్ గైస్. ఫస్ట్ సర్ప్రైజింగ్ ఏంటంటే మేము అఖిలాన్ని తీసుకొచ్చినాం. ఫస్ట్ టైం వచ్చాడు మా ఎంబడి. చూపించండి అఖిలాన్న మాట్లాడు. ఇష్టం ఎట్లా అంటే ఫస్ట్ ఎట్లుండే టెంపుల్ ఇది? ఇప్పుడైతే మంచిగానే ఉంది. ఇది ఫస్ట్ టైం శివుని కాడికి వచ్చాడు చూసాడు. సో గాయ్స్ బ్యాక్ సైడ్ రూట్ అయితే చూస్తురుగా. సో డైరెక్ట్ ఇదే శివాలయంకి అయితే వెళ్తుంది. మాకు తెలియకైతే మేము బండి ఎన్ని పెట్టేసి అయితే రెగ్యులర్గా ఎట్లా వెళ్తాం అట్లయితే వెళ్ళినాము. సో ఇక్కడ డైరెక్ట్ ఈ రూట్ అయితే మనకు డైరెక్ట్ శివాలయంకి వెళ్ళిపోతుంది. సో కార్లు బైక్లు కూడా వెళ్తున్నాయి పైకి అయితే. సింగల్ రోడ్ ఉండే గుడికాడ ఇదంతా చూస్తురా ఎంత పెద్ద రోడ్ అయింది ఇక్కడ అయితే. మొత్తం ఇక్కడంతా జంగల్ ఉంటుండే. సో ఇప్పుడైతే మొత్తం మార్చేసిరు. ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది మాది. అండ్ ఇంటికి కూడా వచ్చేసినాం. సో చాలా సేఫ్గా అయితే వచ్చినాం ఇంటికి. అండ్ ఫస్ట్ అయితే చాలా రోజులు చెప్దాం అనుకున్నా. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ 32K సబ్స్క్రైబర్స్ అయినందుకు. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ వీడియోస్ రెగ్యులర్గా చేస్తలే, అది ఒక బాధ ఉంది నాకు కూడా. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియో చేస్తాను అనుకుంటున్నా గాయస్. సో ట్రై చేస్తా గాయస్. ఆల్మోస్ట్ నేను వీడియో రెగ్యులర్గా అయితే వేయడానికి ట్రై చేస్తా గాయస్. ఎందుకంటే నాకు టైం కూడా లైక్ లాస్ట్ వీక్ నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, నాకు ఇట్లా అయిపోయింది. సో అందరూ కూడా బండి కూడా కొంచెం జాగ్రత్త నడపండి అందరు. నెక్స్ట్ సండే సాటర్డే అలా ప్లాన్ చేసుకుంటాం, ప్రతి వీక్ ఒకటి తీద్దామని. సో వీక్లీ 2 వీడియోస్ అయినా పెడదాం మనం కంపల్సరీగా. సో మనం చూద్దాం. లెట్స్ గో. So until then, take care and bye guys. See you in next video.